వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో శుక్రవారం రోజున రైతు ఆశీర్వాద బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్, జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా గట్టిగా మిత్రులారా, ఖమ్మం సత్తా చూపియాలి. జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులు, మీ అభిమాన నాయకుడు ఈనాడు రైతు ఆశీర్వాద సభ ఏర్పాటు చేసి నాతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, రాముడు పాలిస్తూ ఉన్నాడు, అదిగొరేవంతుడు. రంగు రంగులు వద్దిన సేతితోనే, ఆ సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే. ఒక్క సీజన్లో 3504 కోట్ల చెక్ ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మకం. డిప్యూటీ సీఎం గారు వారి సందేశంలో చెప్పారు, అలాగే రెవెన్యూ మంత్రి వారి సందేశంలో చెప్పారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రైతులకు లాంఛనంగా అందజేస్తున్నారు. ఇది సాగు చేస్తూ మోకా మీద ఉండే వారికి ములుగుమాడు మండలం, ఎరుపాలెం మండలం ములుగుమాడు రైతులు బత్తుల మంగమ్మ, జల్లేపల్లి లక్ష్మణరావు, వెంకటప్రసాద్, మరియమ్మ, అట్లాగే మొక్కజొన్న చింతకాని మండలం మొక్కజొన్న రికార్డు స్థాయిలో. ఇది మన బట్టిసార్ నియోజకవర్గం. మధిర అంటేనే అది మొక్కజొన్న. అలివేలు, భద్రమ్మ, అశ్విని, వెంకటయ్య, వెంకటరామరెడ్డి, నరసింహారావు, అనిల్ కుమార్ మొక్కజొన్న చెక్. అలాగే అదిగో చూడండి, మొట్టమొదటిసారిగా ఎప్పుడో కాదు, రైతు బీమా ఉండొచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతుకు ఉచిత కరెంటు కావచ్చు, అదేవిధంగా అకాల వర్షాల వల్ల పంట కొట్టుకపోతే రైతు నష్ట పరిహారం కావచ్చు. దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల్లో రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఆనాడు 10 ఏళ్లల్లో నెలకు 2,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 30 నెలల్లో ప్రతి నెలకు 5,525 కోట్ల రూపాయలు, దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఖర్చు పెట్టినమని నేను ధైర్యంగా ఈరోజు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 30 నెలల్లో రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి నెల 1000 కోట్లు, 30,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఉచిత కరెంటు చెల్లించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఆనాడు ఎన్నికల్లో దుర్మార్గులు విష ప్రచారం, తప్పుడు ప్రచారం, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు. ఇవాళ కల్వకుంట్లలో నేను అడుగుతున్నా, కరెంటు వైరు పట్టుకో కాకిలాక మాడి మసైపోతావా లేదా నేను చూస్తా. అది రాత్రైనా పొద్దునైనా ఎప్పుడైనా ఉచిత కరెంటు మా పేటెంట్. ఆనాడు 2004 ఎల్బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతాంగానికి ఉచిత కరెంటు అందించి రైతుల మీద ఉన్న 1000 కేసులను తొలగించి 1,400 కోట్ల రూపాయల రైతుల బిల్లులను మాఫీ చేసి
మొట్టమొదటి సంతకం సువర్ణ అక్షరాలతో పెట్టింది వైఎస్ఆర్ కాదా, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. వెనుకటికెవడో తలాతోక లేనోడు తాత దగ్గరకు వచ్చి నీకు దగ్గు నేర్పుతా అని చెప్పిండంట. తాత వాడిని చూసి సుట్ట చేతికిచ్చినాడు, ఈ సుట్ట పిలిచిరా ఒకసారి పిల్లగాని. సుట్ట పిలిచి కళ్ళు తిరిగి బోర్ల బొక్కలు పడ్డాడంట. అట్లనే ఉచిత కరెంటు గురించి ఈరోజు కేసీఆర్ వాళ్ళ బంట్రోతులు వచ్చి మనకానే చెప్పేది. 10 ఏళ్ళు ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న కాంగ్రెస్కు ఉచిత కరెంటు పేటెంట్ రైట్ అయితే మనల్ని కాదని దాన్ని కొట్టేద్దామని చూసారు. ఇవాళ అందుకే ఉచిత కరెంటుతో పాటు రైతులు పండించిన పంట 500 బోనస్ కింద 3,500 కోట్లు, రైతు బీమా కింద 1,000 కోట్ల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రైతులను ప్రతి సందర్భంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా రైతు బాగుంటేనే ఎత్తేడ్చిన వ్యవసాయం, రాయితేడ్చిన రాజ్యము బాగుండదని పెద్దలు ఎట్లయితే చెప్పినరో రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ రైతుల ఆనందమే మా ఆశీర్వాదము. ఈ రైతు ఆశీర్వాద సభ అని ఈనాడు సభను ఏర్పాటు చేసుకున్నాం. కుళ్ళు కుతంత్రాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు, ఇంట్లోనే పోటాపోటీ, ఒకని మీద ఒకనికి నమ్మకం లేదు. వాడిని చూస్తే వీడు, వీడిని చూస్తే వాడిని నమ్మడు. వాడో గుంపు వీడో గుంపు, ఈ గుంపులలో గిల్లి కజ్జాలు. మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి కన్నెపల్లి ఎత్తండి అని. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే వాళ్ళ బావ వచ్చిండు. ఇక ఈ బావ బామ్మార్దులు వెనుకడికి ఎవడో ఉన్నాడంట. బామ్మార్ది తపస్సు చేసిండు. రాజ్యంలో రాజును ఎట్లయినా తండ్రి రాజ్యం ఇస్తలేడు, తండ్రిని కానేసి రాజ్యంను 1,400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టిరని సొంత చెల్లెలే చెప్తుంది. సిగ్గులేనోడా, ఇన్ని నిజాలు ఇట్లుంటే తెలంగాణ ప్రజలు నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా? మా అక్కలకి ఈయనే ఉండ్రు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని పాలపిట్టల లెక్క. మా అక్కలందరూ సిద్ధమవుతున్నారు. సలాకి ఎర్ర గాల్చి మీ శివరాసన్ లాంటి వాళ్ళకు వాతలు పెట్టాలని. మీ ఖమ్మంలో కానీ శివరాసన్ ఉన్నాడు తెలుసు కదా, తెలుసా? మీరు ఈడ పువ్వాడ అజయ్ అంటారు, హైదరాబాద్లో ఆయన ఒంటికన్ను శివరాసన్ అంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కర్రు కాల్చి సలాకి కాల్చి వాతలు పెట్టడానికే మా అక్కలు సిద్ధమవుతారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు మొదలుపెట్టిన పథకాలు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా, లేకపోతే ఏ పథకమైనా ఈ ప్రభుత్వం రద్దు చేసిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు ఉపయోగ పథకం ఏదున్నా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆ పథకాలను అమలు చేసినాం. ఆయన రైతు బంధు అంటే సంవత్సరానికి 10,000 అంటే మీ తుమ్మల గారు బట్టి గారు రైతు భరోసా పేరు మీద 2,000 పెంచి సంవత్సరానికి 12,000, 30 నెలల 36,135 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తలేమా? ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఆనా పిల్లల కోట శ్రీనివాసరావు కథలు చెప్పినట్టు కోడిని పైన కట్టి సద్దన్నం కింద తింటే ఈ డబుల్ బెడ్రూమ్ జోల్ని చెప్పి మనల్ని మోసం చేస్తే మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత 4.5 లక్షలు, రెండో విడత 2.5 లక్షలు, 7 లక్షల ఇండ్లు కట్టి మీ ఖమ్మం జిల్లాలోనే గిరిజన సోదరుల మధ్యన గృహ ప్రవేశాలు చేసింది నేను కాదా? మీ అభిమానంతో నన్ను ఆదరించింది నిజం కాదా? సన్న బియ్యం భద్రాచలంలో పాయలం వెంకటేశ్వర గారి కాన్స్టిట్యున్సీలో గిరిజనుడి ఇంట్లో సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ నేను వచ్చి తినిపోలేదా? ఈ పథకాలన్నీ లేవా? ఆనాడు వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే. ప్రతి పేదవాడికి ఈనాడు రేషన్ కార్డు ఇచ్చినాం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చినాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం. పేదవాడికి 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం.
పేదవాడికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం. ఆనాడు ₹1,00,000 అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు అన్నాడు, మిత్తి అన్నాడు. చివరికి రైతు చేతిలో అప్పు, రైతు చేతిలో సిప్ప, రైతు తల మీద అప్పు మిగిలిపోయింది. కానీ ఈ ప్రభుత్వం రైతులకు రైతు రుణమాఫీ చేసి చూపించింది. రైతు భరోసా 10,000 ఇస్తే 12,000 ఇచ్చింది. రైతు ఉచిత కరెంటు ఈరోజు మనం ఇచ్చినాం. వడ్ల కొనుగోలులో ఉత్తమ్ కుమార్ రెడ్డి 30 నెలల్లో 80,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కమిషన్ నుంచి రైతుల కోసం ఖర్చు పెట్టినాం. తెలంగాణ ఉద్యమమే 69 తొలి తెలంగాణ ఉద్యమం, పాల్వంచలో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలో పుట్టింది. బంట్రోతు ఉద్యమం కోసం మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. చంద్రశేఖరరావు మాత్రం నిరుద్యోగుల కళ నెరవేర్చలే. ఈనాడు మొదటి సంవత్సరంలో 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి ఇంజనీర్లను, డాక్టర్లను, నర్సులను, పోలీసులను వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, నిరుద్యోగ ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ కావచ్చు, బతుకమ్మ పేరు మీద ఆడబిడ్డల చీరలలో కూడా కమిషన్లు కొడితే గాడిదల్లారా ఈడనే తగిలబెట్టిరు. మీరు ఇచ్చిన చీరలు పిట్టలను బెదిరించనిక పొలాలకు కట్టిరా అన్నాడు. కానీ ఇవాళ గాడ మా అక్క కనిపిస్తుంది పాలపిట్ట రంగు, కెమెరాకి అక్కడ తిప్పుర్రా. మా అక్క పాలపిట్ట రంగు చీర కట్టుకొని వచ్చి షై పైకి ఎత్తింది చూడు. ఇంటాయన కూడా అరే మా ఆమె ఎంత అందంగా ఉందా పాలపిట్ట చీరలు అనుకునే పరిస్థితి. మా అక్క కలకలలాడుతుంది. ఈ తమ్ముడు పండుగ పూట పెట్టిన చీర సారె కింద మా అక్కలు కట్టుకొని ఇవాళ నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం 30 నెలల్లో ఆడబిడ్డల కోసం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఒక్కరు కూడా అమ్మగారింటికి పోయిన